उत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वजा उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु। ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ అంటారు ఈ శ్లోకంలో. స్వామిని 3 పేర్లు పెట్టి పిలుస్తున్నారు. స్వామి నిద్రలే, స్వామి నిద్రలే, స్వామి నిద్రలే అని 3 నామములతో పిలిచి విజ్ఞాపన చేస్తున్నారు. మొట్టమొదట గోవిందా అని పిలిచారు. ఓ గోవిందా నీకు శుభోదయమగుగాక, గరుడధ్వజ నీకు శుభోదయమగుగాక, కమలాకాంత నీకు శుభోదయమగుగాక. అటువంటి పేర్లు కలిగినటువంటి ఓ స్వామి, నీవు నిద్రలేచి 3 లోకములకు మంగళమును చెయ్యవలసినది అని ప్రార్థన చేస్తున్నారు. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. భాగవతం 10వ స్కంధంలో శ్రీకృష్ణ పరమాత్మ చాలా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే 7 రాత్రులు 7 పగళ్ళు గోవర్ధనోద్ధరణం చేసి తన చిటికిన వేలు మీద ఆ కొండని ఎత్తి పట్టి ఆ కొండ కింద చేరిన వారిని రక్షించడమే కాకుండా ఆయన ఎక్కడ కొండ విడిచిపెట్టేస్తాడో, కొండ కిందకి వెడితే ప్రమాదం సంభవిస్తుందని కృష్ణుణ్ణి నమ్మి కొండ కిందకి వెళ్ళనిటువంటి వాళ్ళని కూడా బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగా జాలండోయని దీని కింద నిలువని చింతింపగా బోలదు అంటూ, ఓ బంధువులారా నన్ను నమ్మండి, నేను కొండ వదలను, వచ్చి కొండ కింద చేరండి అని పిలిచి రక్షించినటువంటి ఆ లీల గోవింద లీల. అందుకే కృష్ణావతారంలో గోవిందుడిగా పట్టాభిషేకం, గోవింద పట్టాభిషేకం. కాబట్టి ఆ గోవిందనామంతో పిలుస్తున్నారు, రక్షకత్వానికి మారుపేరు కనుక. గరుడధ్వజ మహాభారతంలో వర్ణిస్తారు. గరుత్మంతుని యొక్క రెక్కలు అల్లార్చినప్పుడు వేదనాదాలు వినపడతాయి. ఆయన ఎప్పుడు గరుత్మంతుణ్ణి అధిరోహించి వచ్చినా రాక్షస సంహారం చేసి శిష్టులను పరిపాలించి ధర్మ సంస్థాపన చేస్తాడు. కాబట్టి అటువంటి స్వామి కమలాకాంత, సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి యొక్క భర్త అయినటువంటి వాడా, అందరూ ఏ తల్లి యొక్క కడగంటి చూపుని కోరుకుంటారో అటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని అందరూ కోరుకుంటే ఆ లక్ష్మీదేవి నీ యొక్క క్రీగంటి చూపుని కోరుకుంటుంది. అటువంటి లక్ష్మికి భర్త అయినటువంటి వాడా, 3 లోకములకు మంగళము చేయుట కొరకు నిద్రలేవవలసినది అని స్వామికి శుభోదయం కావాలని భక్తులు ఆర్తితో చేసినటువంటి ప్రార్థన ఈ శ్లోకం.